కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి ఒక సామెత ఉంటది. ఊరందరి జాతకం చెప్పేవాడు ఆడి జాతకం వాడు చూసుకోలేడు. ఊరందరికీ సెటిల్మెంట్ చేసేవాడు చివరికి ఆడి సెటిల్మెంట్ ఆడే చేసుకోవాలని కూడా ఉంటది. అంటే పాముని పోషిస్తా ఉంటే ఆ పాము తిరిగి మన కాటేస్తుంది అన్నదానికి మోహన్ బాబు గారిది క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి. ఈయన ప్రపంచం అందరికీ డిసిప్లిన్ డిసిప్లిన్ అది కాకరకాయ కొత్తిమీర అంటూ చెప్తూ ఉంటారు. వీరి ఇంట్లో దగ్గరికి వచ్చేసరికి ఆ డిసిప్లిన్ పని చేయట్లేదు. దేనికంటే వాళ్ళకి ఉన్న దాంట్లో నుంచి ఆస్తి తగాదాలు మరేమో తెలియదు కానీ రోడ్డు మీదకి ఎక్కి దాడులు చేసుకుని బౌన్సర్లతో కొట్టించుకుని బౌన్సర్లని ఇంట్లో వాళ్ళని కొట్టించుకోవడానికి కూడా పెట్టుకుంటారని నాకు నిన్నే అర్థమైంది. బౌన్సర్లతో కొట్టించుకుని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకుని ఏంటి మేడం అసలు అంటే ఇంకా ఒక వెలుగు వెలిగిన కలెక్షన్ కింగ్ చివరికి ఇలాగా ఆయన అనేక తప్పటడుగులు చూసాం గతంలో ఇన్ రీసెంట్ టైమ్స్. ఒక్కోటి ఇలాగ అపశృతులు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందా ఏరుకోవాల్సి వస్తుందా అంటే ఏమంటారు? అంతేనండి. ఊరందరికీ జాతకం చెప్పే బల్లి కుడితిలో పడిందని మరి మోహన్ బాబు పరిస్థితి ఎలా వచ్చింది. అయితే మీరు ఇందాక బౌన్సర్లు అన్నారు కదా. బౌన్సర్లు అంటే వేరే ఏం లేదండి. కాస్త నీట్ గా డ్రెస్ వేసి, పాత రోజుల్లో రవిడీ మోకలు ఉండేవి కదా. ఈయన దగ్గర ఎంతమంది రవిడీలు ఉన్నారంటే ఆయన దగ్గర అంతమంది రవిడీలు అని. ఆ రవిడీలకి కాస్త పాలిష్డ్ గా కొత్తగా పెట్టిన పేరు ఏదైతే ఉందో అదే బౌన్సర్లు. అంతకంటే ఏమీ లేదు. మరి ఆ, రౌడీలు బుద్ధి మార్చుకోకుండా ఎలా ఉంటారు? ఏం, మరి ఏ ఇంటి మీద కాకి ఆ ఇంటి కోతలే కోస్తుంది. మరి ఆయన పెట్టుకున్న బౌన్సర్లు ఆయన తరఫున, అవతల ఆయన పెట్టుకున్న బౌన్సర్లు అవతల ఆయన తరఫున, వాళ్ళు కూడా ప్రత్యర్థుల్లాగా ఫీల్ అవ్వకపోతే అక్కడ రక్తి కట్టదు వ్యవహారం. అందుకని అలా జరిగింది. అసలు విషయానికి వస్తే, ఇప్పుడు మోహన్ బాబు తత్వమే ఈ మొత్తానికి కారణం అని చెప్పక తప్పదు. ఆ తత్వం ఏంటి అంటే, తను తన మాట చెల్లాలి. తను గీసిన గీతని దాటకూడదు. తనకు ఆవేశం వస్తే రెండో వాళ్ళు కూడా గొంతు కలపాలి. తనకు నవ్వొస్తే వాళ్ళు కూడా నవ్వాలి. అంటే తను ఎలా ఉంటే తన కింద వాళ్ళు తనలాగానే వ్యవహరించాలి అనే ఒక ఆ, దాన్ని ఏమంటామంటే ఐ హ్యాండెడ్నెస్, అహం అహంభావపూరితమైన మనస్తత్వం, అహంకారపూరితమైన మనస్తత్వం. ఈ మనస్తత్వంతో వాళ్ళకి అతి ప్రేమ వస్తుంది, అతి కోపము వస్తుంది, అతి ద్వేషము వస్తాయి, అన్నీ వస్తాయి. ఎప్పుడు ఏదొస్తుందో పక్కనున్న వాళ్ళకి కూడా అర్థం కాదు. అయితే ఇది బాగా అర్థం చేసుకుంది విష్ణు. అర్థం చేసుకున్నాడు కాబట్టి విష్ణుకి పప్పులు ఉడుకుతున్నాయి మోహన్ బాబు దగ్గర. పిల్లలందరూ ఒకలా ఉంటారు కదా. మరి లక్ష్మి ఏంటి అంటే కొంచెం అందరికీ తల్లో నాలుగులాగా ఉండే మనిషి, మంచి అమ్మాయి నిజానికి, మాటకి ఆ మాట. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ బుజ్జోడు ఉన్నాడు మనోజ్. మనోజ్కి ఇలాంటి ఏమీ చేత కాదు. మనోజ్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మాట ఇచ్చాడంటే మాట కోసం ఉంటాడు, మాట కోసం నిలబడతాడు, మాట కోసం చేస్తాడు. ఎవరికన్నా కష్టం అంటే నిలబడతాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు, విలువిస్తాడు. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతోటి పొసకలేదు అనుకున్నప్పుడు నీట్ గా విడాకులు తీసుకున్నాడు. అలాగే తనకి ఇంకొక నచ్చిన అమ్మాయిని, ఆ అమ్మాయి పెళ్ళయి డివోర్సీ అయ్యి ఉండి ఒక బాబు ఉన్నప్పటికీ కూడా, ఇదే మోహన్ బాబుకి మింగుడు పడని విషయం కూడా, ఆమెని ఆమెకిచ్చిన మాట కోసం, ఆమె మీద ఉన్న ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఇది మోహన్ బాబుకి నచ్చని విషయం. మోహన్ బాబుకి ఎందుకు నచ్చదు అంటే, ఆయన ఎప్పుడూ కూడా అధికారం ఉన్న వాళ్ళ పక్షాన ఉంటాడు. కొంచెం కృష్ణమురళి టైప్. అయితే ఆ దీనిలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ తోటి వియ్యం అందటము అంటే, పెద్ద కొడుకు చక్కగా మంచి ఎంపిక చేసుకున్నాడు అని పెద్ద కొడుకుని చూసి చాలా మురిసిపోతుంటాడు ఆయన.
అయితే మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఆ ఇలాకా కావచ్చు, ఆ మ్, ఏమంటారు, ఆ కాంపౌండ్ చాలా పెద్దది కాబట్టి ఆ నాకు బాగా సరితూగే కాంపౌండ్ అని అనుకుని, పైగా అక్కడ వెనకమాల బాగా డబ్బు కూడా ఉండటం తోటి, ఆ అంతర్జాతీయ ఖ్యాతి కూడా ఉండటం తోటి ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని అదే కుటుంబంతో, అంటే వైఎస్ కుటుంబంతో తగాదా ఉన్న, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి తగాదా ఉన్న భూమా నాగిరెడ్డి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని ఇతను ఇష్టపడ్డాడు. అది వాళ్ళ కొరుకుడు పడిన విషయం. ఒక డివోర్సియా, ఒక కొడుకున్నాడా, వీటి కంటే కూడా అక్కడ ఈక్వేషన్స్ దెబ్బతింటాయి. చాలా మంది మోసపోయింది ఎక్కడంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయితే నేను 30 ఏళ్ళు అనుకున్నాడో, వీళ్ళందరూ కూడా ఈయన 30 ఏళ్ళు ఉంటాడు అనుకుని ఆయన మనోభావాలకు అనుకూలంగా ప్రవర్తించారు వీళ్ళందరూ. దానిలో భాగంగానే భూమా నాగిరెడ్డి ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకోవటం ఏంటి, మనకు అక్కడ ఈక్వేషన్స్ దెబ్బతింటాయి కదా. పైగా మన ఆస్తులు ఆంధ్రాలో ఉన్నాయి, పైగా ఓ పక్కన చుట్టరికం ఉంది, ఇంకో పక్కన అధికారం ఉంది, మనం చేసే ఏమో కొన్ని తప్పుడు పనులు. మరి వీటన్నిటికీ ఈక్వేషన్ కుదరాలి అంటే అధికారం ఉన్నవాళ్ళు మనకు కావాలి. ఇప్పుడు మనోజ్ చేసిన పని ఏంటి, అధికారం ఉన్న వాళ్ళతోటి సున్నం పెట్టుకున్నట్టు చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీ సంక్షేమానికి చాలా నష్టం. మీరు ఇది నోట్ దిస్ పాయింట్ అన్నమాట. అంటే మనోజు, విష్ణు ఎట్లా అయితే తండ్రి మనోభావాలకు అనుగుణంగా కుటుంబం కోసం తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడో, మనోజ్ అలా కాకుండా తన మనసు చెప్పినట్లు, తన మనసు కోసం, తను ఇచ్చిన మాట కోసం అతను అడుగులు వేస్తున్నాడు. మరి మనోజ్ అంటే ఇష్టం ఎందుకు ఉంటుంది మరి మోహన్ బాబుకి? విష్ణు అంటేనే ఇష్టం ఉంటుంది. పైగా విష్ణు దగ్గర కాస్త బట్టర్ పూయగలిగిన లక్షణాలు ఉన్నాయి. తండ్రికి బాగా బట్టర్ పూసాడు, తండ్రిని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్నాడు. ఇలాంటి ఆవేశపరులు ఎప్పుడు అంతే, ఆలోచన పరులే ఎవరి చేతుల్లోనూ వెళ్ళరు. ఆవేశపరులు ఈజీగా వాళ్ళని మాయ చేసే వాళ్ళకి, ప్యాంపర్ చేసే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఇంతటి అంటే ఇంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకపోయింది అన్నట్లు విష్ణు దగ్గర మొత్తం విష్ణు చెప్పు చేతల్లోకి మోహన్ బాబు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విష్ణు ఏం చెప్తా జరుగుతుంది ఆ ఇంట్లో. మనోజ్ పరిస్థితి బాగలా. పెళ్లిలా ఆస్తులు చూస్తే పంచిచ్చారు కానీ పెత్తనం మొత్తం విష్ణుది. దానికి తగ్గట్లే పోయినసారి 2 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. పైగా గమ్మత్ ఏంటి అంటే, వీళ్ళ గొడవలకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు బలవుతుంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. పోయినసారి అంతే, ఇప్పుడు అంతే. ఆ వినయ్ అన్నోడిని బలి చేశారు. ఇప్పుడు పోయినసారి శేషును ఏదో హెయిర్ స్టైలిస్ట్ ఎవరో బలి చేశారండి. హెయిర్ స్టైలిస్ట్ అది అది వేరే స్టోరీ. అదే అదే పోయినసారి దీనికి ఈ ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన విషయం కాదు, అది అహంకారానికి, అహంభావానికి సంబంధించిన చర్చ. ఇది ఇది కేవలం కుటుంబంలో. పోయినసారి విష్ణు పిఏ ఇతనితో మనోజ్ తోటి గొడవ పడ్డాడు. సరే, అయితే ఇప్పుడేమో మోహన్ బాబు, విష్ణు బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని మీద దాడి చేశారు. బాగానే దాడి చేశారని వార్తలు వచ్చినాయి బయటికి. ఈ విషయంలో తండ్రి కొడుకు కూడా ఒకరి మీద ఒకరు చేసుకున్నారని, పక్కన ఉన్న ఎవరైతే ఆవిడ మనోజ్ భార్యని కొంచెం దుర్భాషలాడాడని మోహన్ బాబు, దాంతో ఇతను పూర్తిగా తండ్రిని వ్యతిరేకించాడని, ఇది 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 కరెక్టా అని చెప్పి ఇతను కూడా ఆవేశపడ్డాడని. మనోజ్ కూడా కొంచెం ఆవేశం ఎక్కువే. ఇందులో నిజమైన మంచు ఎవరు అంటే విష్ణునే. అలా ఉంటాడు, చేస్తుంటాడు. సరే, ఏదేమైనప్పటికీ వీళ్ళ మధ్యలో
డబ్బుల కంటే కూడా నన్ను మోసం చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ మనోజ్ని బాగా ఇబ్బంది పెడుతుంది, బాగా బాధ పెడుతుంది. తండ్రి పెద్ద కొడుకు ఒకటైపోయారు, నన్ను ఏకాకిని చేశారు అనే ఫీలింగ్ అతను బాగా వెంటాడుతుంది. పైగా ఇతనికి సపోర్ట్ చేయగలిగే మనుషులు ఇద్దరు ఉన్నారు ఆ ఇంట్లో. ఒకరు మంచు లక్ష్మి, ఇంకొకళ్ళు మంచు నిర్మల. అసలు వీళ్ళిద్దరు ఎంత నలిగిపోతున్నారంటే ఇంకా కనీసంలో కనీసం ఈ గోళలను తప్పించుకోవటానికి, ప్రశాంతంగా ఉండటానికి ఆవిడ బాంబే వెళ్ళిపోయిందని ఇప్పుడు అర్థం అవుతుంది. నిన్న వచ్చింది బాంబే నుంచి, ఏదో పరిష్కారం చేద్దామని చూసింది, ఏమీ కాలేదు, వెళ్ళిపోయింది. మీ చావు మీరు చావండి అని. మరి పాపం తల్లి పరిస్థితి ఏంటి అసలు? ఆవిడ కూడా మనోజ్ని కన్నది కదా, కన్నది పెంచింది, ఆ పిల్లలిద్దరిని పెంచింది. అసలు ఆ తల్లిని వీళ్ళందరూ కలిసి ఈ ఈ ఈ మొత్తం టోటల్ సినారియోలో ఎక్కువ బాధపడేది ఆ తల్లి. ఆమె ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసుకుంటానికి కూడా ఆమెకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. మీడియా ముందుకు రాదు, ఆవిడ మాట్లాడదు. ఆవిడ కూడా మోహన్ బాబు మనోభావాల్ని అర్థం చేసుకొని సై అంటే సై అంట, ఆయన వెనకమాల ఒక కుక్క పిల్లలాగా తిరుగుతుంది తప్పితే ఆమె పాపం ఆ పిల్లల మీద ప్రేమ చూపించడం తప్పితే ఆమెకి ఏం తెలియదు పాపం. నేను గమనించినంత వరకు. మరి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా చేసుకోవటం, మామూలుగా ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, దాసరి నారాయణరావు గారి దగ్గర నేర్చుకున్న పంచాయతీలు చేసే తెలివితేటలు, ఇవన్నీ ఈ రెండు ఉన్నాయి మోహన్ బాబు దగ్గర. కానీ సొంతింట్లో వాళ్ళకి అదే పెరటి వైద్యం అవదన్నట్లు, పైగా ఎక్కడో ఒక చోట విష్ణు బ్రేక్లు వేస్తాడు కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఇవాళ ఆయన పూర్తిగా అశక్తుడు, విష్ణు చేతిలో బందీ అయి ఉన్నాడు. అందుకే విష్ణుని మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ చేయటానికి మోహన్ బాబు పడరాని పాటలు పడి, అంటే సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసం విష్ణు నోరు తెరిస్తే ఏం మాట్లాడతాడు తెలియదు. బ్రెయిన్ లో మంచి ఆలోచనలే ఉంటాయి, చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ నోట్లోంచి అవి సరిగా రావు బయటికి. అయినప్పటికీ అతన్ని ఎలా చేశాడు ప్రెసిడెంట్ ని అంటే తన తెలివితేటలతో చేశాడు మోహన్ బాబు. నిజంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యేంత పరిణితి కానీ, లేకపోతే అంత ఆలోచన కానీ, అంత అందరినీ కలిపిపోయే తత్వం కానీ ఉన్నాయా విష్ణు దగ్గర? కానీ ఎందుకంటే తండ్రితో ఉంటే, తండ్రి మాట వింటే ఎంత ఉపయోగమో నిరూపించాడు విష్ణు. కానీ ఒక సొంత వ్యక్తిత్వం, ఒక సొంత వ్యక్తిగా ఉండి ఎలా నష్టపోతారో ఉంటే చూపిస్తున్నవాడు మనోజ్. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితి. అక్కడ డబ్బుల దగ్గర బాగా తేడాలు వచ్చినాయి. ఆ కాలేజీ విషయంలో వీళ్ళు చాలా ఒకప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కున్న పేరు మొత్తాన్ని విష్ణు తనే చూస్తున్నాడు కాబట్టి కాలేజీని అవన్నీ ఆ పాత సాంప్రదాయాలన్నిటిని పక్కన పెట్టి కేవలం డబ్బు 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 మాత్రమే ఉన్నాడు. అలా సంపాదించిన డబ్బుని అందరికీ పంచట్లేదు. అయితే ఈ డబ్బు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిసి ఆ విద్యార్థుల తల్లిదండ్రులతోటి మనోజ్ మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఒక మీ కాలేజీ ఫంక్షన్ లో కూడా మనోజు తండ్రి అన్న మనోభావాలు గాయపడేటట్లుగా కూడా మాట్లాడటం జరిగింది. అంటే అతను ఏమనుకున్నాడు, నేను నమ్మింది కరెక్ట్, నేను చూసింది, నేను విన్నది, నాకు అర్థమైంది కరెక్ట్ అనుకున్నాడు కాబట్టి అతను అలా మాట్లాడగలిగాడు. అంటే ఇవన్నీ వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టేజ్ మీదే మాట్లాడతాడని అనుకోవటానికి లేదు. ఈ మాటలు ఎప్పుడో ఇంట్లో జరిగినాయి, కానీ తన మాటను నెగ్గనివ్వకపోయేసరికి విష్ణు ఈ విధంగా, మనోజ్ ఈ విధంగా బరస్ట్ అయ్యాడు స్టేజ్ మీద. ఈ కోపాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వినయ్ అని, పోయినసారి
వేరే అతను బలి చేశారు. ఇప్పుడు వినయ్ అనే ఇతను కొట్టాడు. అతను ఒక ఎంప్లాయీ, సింపుల్ గా ఒక ఎంప్లాయీ. ఇతను ఆ సంస్థల్లో వాటాదారుడు మనోజ్. యజమానిని కొట్టే పని వాళ్ళు ఉండగలుగుతారా? అంటే కొట్టొచ్చా కొట్టకూడదు అనేది కాదు ఇక్కడ చర్చ. మామూలుగా మన చుట్టుపక్కల జరుగుతుందా? జరగదు. ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని యజమానే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ని కొడతారు కానీ ఎంప్లాయీస్. కానీ మోహన్ బాబు దగ్గర నుంచి, విష్ణు దగ్గర నుంచి ఎంత అండ లేకపోతే ఈ వినయ్ అనే మనోజ్ని కొడతాడు. ఇప్పుడు అతను ఒంటరివాడు, భార్య అతను వెళ్ళారు. వాళ్ళు ముందస్తు తెలివితేటలుగా ఇంటి నిండా బౌన్సర్లు పెట్టుకున్నారు, రౌడీలు పెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. వినయ్ మొదలెట్టాడు, మిగతా వాళ్ళు పూర్తి చేశారు. అలా కొట్టడం, చిన్నవాడు ఇంట్లో అందరికన్నా, ఎంత అవునన్నా కాదన్నా నీ కడుపును పుట్టాడు. అసలు ఇదంతా నా స్వార్థితం, నేను ఇవ్వను పొమ్మంటే కూడా చేయగలిగింది ఏమీ లేదు. కానీ నువ్వు అలాగూ చేయలేదు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు అందరికీ సమానంగా పంచిన పెదరాయుడు పంచాయతీ నువ్వు చేశావు. దానిని అమలుపరచని చిన్న బుద్ధులు చూపించావు. అది ఇది మొత్తం టోటల్ సినారియోలో మోహన్ బాబు మాత్రమే దోషి, వేరే ఏది అనుకోవటానికి లేదు. పోనీ మోహన్ బాబు లేని పరిస్థితుల్లో ఇవన్నీ జరిగాయా అంటే అన్ని మోహన్ బాబు సాక్షిగానే జరుగుతున్నాయి, కాదనలేకపోతున్నాడు. అందుకని ఈ ఈ మొత్తం చూసిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులున్న కుటుంబాల, సెలబ్రిటీల కుటుంబాల, మామూలు కుటుంబాల, ఈ మాత్రం పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కన్నప్పుడు ఒకే ప్రేమతో కంటారు, ఒకే ప్రేమతో పెంచుతారు. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు తమతో విభేదించిన పిల్లలతో ఒక రకంగా, విభేదించకుండా కాస్త బట్టలు పూయగలిగిన పిల్లలతో ఒక రకంగా వ్యవహరించడం అనేది లోకరీతి. ఇది ఏమి కొత్తగా మొదటిసారి మోహన్ బాబు చేస్తున్నాడు, మొదటిసారి విష్ణు చేస్తున్నాడు అనేది లేదు ఇక్కడ. ప్రతి ఇంట్లోనూ జరిగేది ఇదే. తల్లిదండ్రులకు తల్లో నాలుగు. పక్షపాత వైఖరి అంటారు కదండి, పక్షపాత వైఖరి చూపిస్తారు. పక్షపాత వైఖరి. ఆ పక్షపాత వైఖరిని కూడా వాళ్ళు ఎంత సమర్థించుకోగలరంటే అంత సమర్థించుకోగలరు. మనిషి లక్షణమే ఇది. వాళ్ళు చేసేవి చెప్పరు, అవతల వాళ్ళు చేసేవే చెప్తారు. వాళ్ళు చేసే చెడు చెప్పరు, అవతల వాళ్ళు చేసేవే చెప్తారు. ఇప్పుడు ఎంతకి ఏంటంటే మన స్కిన్ని కాపాడుకోవటం కోసం ఎవరినైనా బలి చేసేస్తాం. మన మన ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఎవరినైనా బలి చేసేస్తాం, ఎవరినైనా బలి పెట్టేస్తాం. ఇది లోకంలో ఉన్న రీతి. అందుకని తల్లిదండ్రులు మొదటగా కళ్ళు తెరవాలి. అసలు పిల్లల కోసం ఇంతంత సంపాదించడం అవసరమా అనేది ఒక ప్రశ్న. సంపాదించిన దాన్ని ఈర్ష్యాద్వేషాలకి, రాగద్వేషాలకి అతీతంగా అందరినీ సమానంగా చూడగలుగుతున్నామా లేదా అనేది ఇంకొక పాయింట్. అసలు ఇవన్నీ కాదు, నేను సంపాదించిందంతా నా ఇష్టం, అసలు మీకు ఇచ్చేది లేదు, మిమ్మల్ని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, మీ చేతికి రెక్కలు వచ్చినాయి, మీ చావు మీరు చావండి అని పంపించేయడం కూడా ఒక పద్ధతి. ఏవీ జరగలే ఇక్కడ. కేవలం పక్షపాత ధోరణి కనిపిస్తుంది మొత్తంలో. అంటే నా ఇష్టం లేకుండా నా మాట జబదాడితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటది అని చెప్పదలుచుకున్నాడు మోహన్ బాబు. మోహన్ బాబుకి అలాంటి ఉద్దేశాలని పెంచి 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 పోషించేలాగా చేసింది విష్ణు. ఇంకింతే, ఇంక మాట్లాడుకోవటానికి ఏమి లేదు. ఇది చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? మనోజ్ లాగా ముక్కుసూటిగా ఉంటూ నేర్చుకోవాలా? విష్ణు లాగా టక్కర దొంగ లెవెల్లో ఉండాలా? ఇప్పుడు చాలా డైలమా ఈ కేసు. అంటే పిల్లలు ఎలా ఉన్నా కానీ తల్లిదండ్రులు వారు ఈ పక్షపాత వైఖరి అనేది చూపించకూడదు అనేది మనం కరెక్ట్ కాదండి. ఇప్పుడు దేనికంటే తప్పు చేయొచ్చు కాక మనోజ్ విష్ణు ఎవరు తప్పు చేసి పక్కన పెట్టండి, ఇంకా పెద్ద దిక్కు అయ్యండి ఎందుకు ఇంకా. అవును, సరిదిద్దాల్సిన అవసరం స్థాయిలో ఉండి నువ్వు సరిదిద్దకుండా నువ్వు ఒకళ్ళ పక్షాన్ని ఉంటున్నావంటేనే అది నీ తప్పు.
కానీ ఏదేమైనా మేడం, మోహన్ బాబు గారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. వారు చక్కగా ఇలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లల పంచాయతీ తేల్చుకోవాలని కోరుకున్నాం. దేనికంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఇది ఇలాగే మురిగి మురిగి పాకన బట్టి ఒక 10 ఏళ్ల తర్వాత ఆయన లేని రోజున వీళ్ళిద్దరూ రోడ్డు మీద కొట్టుకుంటారు. అటువంటి ఆయనకి ఆల్రెడీ 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 కొట్టుకుంటారు, ఇంకా పంచాయతీ. ఘోరంగా ఉంటుంది. ఉమ్. ఇంకా ఘోరంగా ఉంటుంది కాబట్టి మోహన్ బాబు గారు ఆ, త్వరగా దీన్ని ఆ, పెద్ద మనిషి తరహాలో పెదరాయుడు లాగా సెట్ చేసుకుంటారు. అసెంబ్లీ రౌడీలా కాకుండా పెదరాయుడు లాగా సెట్ చేసుకుంటారని ఆశిద్దాం మేడం. ధన్యవాదాలు.